ప్రోమోలో ఏంటని చెప్పు. అయ్యా వెనక్కి జరగాలి, వెనక్కి జరగాలి, ఇంకా ఇంకా వెనక్కి రండి, ఇంకా వెనక్కి రండి. అయ్యా మీరు కూడా కొంచెం వెనక్కి రండి. అయ్యా ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు సకల ప్రపంచ ప్రజల యోగక్షేమముల కొరకు తిరుమల క్షేత్రంలో సాక్షాత్ శ్రీవారి సన్నిధానంలో శ్రీ రంగనాయక మంటపంలో నిత్యము జరుపుతున్నటువంటి వేదపారాయణ ఈ రోజున ప్రారంభిస్తున్నాం. వేదవేద్యుడైనటువంటి వెంకటేశ్వర ప్రభువు సకల ప్రపంచ ప్రజలని కాపాడాలి అని అనేక మహామంత్రములు పారాయణ చేస్తూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఆస్తికులు అందరూ కూడాను ఈ పారాయణ చూస్తూ వింటూ చక్కగా వేదం పఠించినటువంటి వాళ్ళు పారాయణ కూడా చేస్తూ ఆ శ్రీనివాస ప్రభువుని ప్రార్థిస్తున్నారు. మనమందరం కూడా కలిసి అత్యంత శీఘ్రంగా ఈనాడు రోగాన్ని పొందినటువంటి అనారోగ్య పీడితులందరినీ కూడాను భగవంతుడు రక్షించాలి అని త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేస్తూ శ్రీవారి సన్నిధానం నుంచి ఈనాటి వేదపారాయణ ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రాచీన శంకరోతి దేవ మనుష్యాదిశో వ్యభజంత ప్రాచీన్ దేవ దక్షిణా వితరః ప్రతీచీం మనుష్యా ఉదీచీగో రుద్రాయత్ ప్రాచీన వగో శంకరోతి దేవ లోకమేవ తద్యజమాన ఉపావర్తతే పరిశ్రయత్యంతర్హితో హి దేవ లోకో మనుష్య లోకాన్నాస్మాల్లోకాత్ స్వేదవ్యమివేత్యాహుః కో హి తద్వేదయద్యముష్మిల్లోకేऽస్తి మానవేతి దిక్ష్వదీకాశాన్ కరోత్యుభయోర్లోకయోరభిజిత్యైకేశశ్మశ్రుమపదే నఖాని నిగృందతే మృతా వా ఏషాత్మకమేధ్యాయత్కేశశ్మశ్రుమృతామేవ త్వచమమేధ్యామపహత్య యజ్ఞయో భూత్వా మేధముపైత్యంగిరసస్సు వర్గం లోకయ్యందోऽప్సు దీక్షా తపసి ప్రావేశయన్నప్సు స్నాది సాక్షాదేవ దీక్షా తపసి అవంధే తీర్థే స్నాది తీర్థే హితే తాం ప్రావేశయన్ తీర్థే స్నాది తీర్థమేవ సమానానాం భవత్యపోష్ణ్యాత్యంతరత ఏవ మేధ్యో భవతి వాససా దీక్షయతి సౌమ్యం వై క్షౌమం దేవతయా సోమమేష దేవతాముపైతి యో దీక్షతే సోమస్య తనోరసి తనువం మే పాహీత్యాహ స్వామేవ దేవతాముపైత్యథో ఆశిషమేవైతామాశాస్తేగ్నేస్తు షాధానం వాయోర్పాదపానం పితృణాన్ని విరోషధీనాం ప్రఘాతాదిత్యానాం ప్రాచీనతానో విశ్వేషాన్ దేవానామో దుర్నక్షత్రాణామదీకాశాస్తద్వా ఏతత్సర్వదేవత్యై యద్వాసో యద్వాససా దీక్షయతి సర్వాభిరేవైనం దేవతాభిర్దీక్షయతి బహిః ప్రాణో వై మనుష్యస్తస్యాశనం ప్రాణోష్ణ్యాది సప్రాణ ఏవ దీక్షత ఆశితో భవతి యావానేవాస్య ప్రాణస్తేన సహ మేధముపైతి ఘృతం దేవానాం మస్తు పితృణాం నిష్పక్వం మనుష్యాణాం తద్వా ఏతత్సర్వదేవత్యై యన్నవనీతం యన్నవనీతేనాభ్యంక్తే సర్వా ఏవ దేవతా ప్రీణాది ప్రచ్యుతో వా ఏషోస్మాల్లోకాదగతో దేవలోకం యో దీక్షితోऽन्तరే వనవనీతం తస్మాన్నవనీతేనాభ్యంక్తేన లోమం యజుషాం వ్యావృత్యా ఇంద్రో వృత్రమహन्तస్య కనీనికా పరాపతత్పదాञ्जनमभवत्यदाङ्गे चक्षुरेव भ्रातृव्यस्य वृन्ते दक्षिणं पूर्वमाङ्गे सव्यगो हि पूर्वं मनुष्या आञ्जतेन निधावते नीवहि मनुष्या धावन्ते पञ्चकृत्वाङ्गे पञ्चाक्ष
अक्षरा पङ्क्तिः पाङ्क्तो यज्ञो यज्ञमेवावरुन्धे परिमितमाङ्क्ते परिमितगो हि मनुष्या आञ्जते सतोलयाङ्क्ते पदोलया हि मनुष्या आञ्जते व्यावृत्यै यतपदोलयाञ्जेतवज्रैव स्यात् सदोलयाङ्क्ते मित्रत्वायेन्द्रो वृत्रमहंसो भ्यं प्रियतपासायन्मेध्यं यज्ञयगो सदेवमासीत् तदबोधक्रामत्ते दर्भाभवर्यद्दर्भपुञ्जीलैः पवयति या एवमेध्या यज्ञया सदेवा आपस्ताभिरेवैनं पवयति द्वाभ्यां पवयत्यहोरात्राभ्यामेवैनं पवयति त्रिभिः पवयति त्रय इमे लोका एभिरेवैनं लोकैः पवयति पञ्चभिः पवयति पञ्चाक्षरा पङ्क्तिः पाङ्क्तो यज्ञो यज्ञाजैवैनं पवयति षड्भिः पवयति षड्वारतवर्तुभिरेवैनं पवयति सप्तभिः पवयति सप्तछन्दागोऽसि छन्दोभिरेवैनं पवयति नवभिः पवयति नववै पुरुषे प्राणाः सप्राणमेवैनं पवयत्येकविंशत्या पवयति दशहस्त्या अङ्गुलयो दशपद्या आत्मैकविंशो यावानेव पुरुषस्तमपरिवर्गं पवयति चित्पतिस्त्वा पुनात्मित्याह मनो वै चित्पतिर्मनसैवैनं पवयति वाक्पतिस्त्वा पुनात्मित्याह वाचैवैनं पवयति देवस्त्वा सविता पुनात्मित्याह पितृप्रसूत एवैनं पवयति तस्य ते पवित्रपदे पवित्रेण यस्मैकं पुनेरच्छगेयमित्याह शिशमेवैतामाशास्ते ఆశిషమేవైతామాశాస్తే అనేటటువంటి ప్రార్థన చేశాం శ్రీనివాస ప్రభు దగ్గర. అంటే ప్రపంచ ప్రజలందరినీ కూడాను ఆశీర్వదించాలి. ఎందుకంటే అందరినీ ఆశీర్వదించేటటువంటి వేదవేద్యుడవు నీవే కనుక అన్యథా శరణం నాస్తి అని మనం ప్రార్థన చేస్తాం. సమస్త ప్రపంచ ప్రజలను ఆశీర్వదించవయ్యా అనేటటువంటి ప్రార్థన చేశాం. కృష్ణయజుర్వేదంలో మొట్టమొదట 3 ప్రశ్నలు మంత్రపూర్వకంగా సోమయాగాన్ని చక్కగా మనకు అనుగ్రహించినాయి. ఆ సోమయాగాన్ని వ్యాఖ్యానం చేయటానికి వేద పురుషుడు 6 ప్రశ్నల రూపంగా ఆ సోమయాగం అంతా కూడాను వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. దాంట్లో యజ్ఞశాలను నిర్మించాలి. మొట్టమొదట ప్రాగ్వంశం అనేటటువంటి యజ్ఞశాలలో మొదటి భాగాన్ని నిర్మించాలన్నమాట. దానికే ప్రాచీన వగుంశము అని పేరు. ప్రాగ్వంశము అనేటటువంటి ఆపస్తంభాది మహర్షులు అనుగ్రహించినటువంటి పేరు. వేదంలో ఉన్నటువంటి పేరు ప్రాచీన వగుంశము అని. మహాభారతంలో చెప్తారు, ధర్మరాజు రాజసూయాగం చేస్తూ ప్రాగ్వంశాన్ని నిర్మించారట మొట్టమొదట. ఆ ప్రాగ్వంశంలో ద్రౌపదీదేవితో సహా ఆ యజమాన పత్నిగా ద్రౌపది ఉభయలు కూడాను దీక్షను స్వీకరించటానికి, యజ్ఞ దీక్షను స్వీకరించటానికి ఆ ప్రాగ్వంశంలో ప్రవేశించారట. దాన్ని అభివర్ణిస్తూ మహాభారతంలో అంటారు, ప్రాగ్వంశేప్యుత్తమే తిష్టన్ ప్రాగ్వంశం పునరావిశతు అన్నారు. అంటే సంస్కృత భాషలో, వైదికమైనటువంటి సంస్కృత భాషలో ఎంతో అందం, ఎంతో చమత్కారం, ఎంతో అలంకారం ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఆ ధర్మరాజు యజమాని అయి దీక్షను స్వీకరించి ప్రాగ్వంశంలో ప్రవేశించారట. అయితే ప్రాగ్వంశేపి ఉత్తమే తిష్టన్ ప్రాగ్వంశం పునరావిశతు. ఉత్తమే ప్రాగ్వంశే తిష్టన్నపి ప్రాగ్వంశం పునః ప్రావిశతు అని అంటున్నారు. అంటే ఉత్తమమైనటువంటి ప్రాగ్వంశంలో ఆయన ఉన్నప్పటికీ మళ్ళీ ప్రాగ్వంశంలో ప్రవేశించారట. అదేమిటి, ఒకసారి ఉత్తమమైనటువంటి ప్రాగ్వంశంలో ఉన్నటువంటి వారు మళ్ళీ ఎలా ప్రవేశిస్తారో అది ఎలా కుదురుతుంది అంటే, మొదటి ప్రాగ్వంశే అనే పదానికి అర్థం ఏమిటి అంటే, ప్రాక్ వంశే అని పదచ్ఛేదం అన్నమాట. అంటే ఇతః ప్రాక్ ఉత్తమే వంశే తిష్టన్నపి ఇదానీ ప్రాగ్వంశం ప్రావిశతు. అంటే ఇతః ప్రాక్ అంటే ఆయన సాక్షాత్తు చంద్రవంశంలో జన్మించినటువంటి మహానుభావుడు ధర్మరాజు. ఎందుకనే
ధర్మరాజు అంటే ధర్మమయమైనటువంటి మహావృక్షము అని అంటారు. యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమః అని అంటారు. కాబట్టి అటువంటి ఆయన ఇంతకుముందు అంటే చక్కగా భీష్మ పితామహుడు, వేదవ్యాసుడు వారందరూ కూడా పూర్వజులుగా కలిగినటువంటి మహావంశంలో ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించిన వాడైనప్పటికీ ఇతః ప్రాక్ ఉత్తమే వంశే తిష్టన్నపి ఇదానీం యజ్ఞ అనుష్ఠానార్థం ప్రాగ్వంశే ఆ ప్రాగ్వంశశాలలో ప్రవేశించాడు అని అర్థం అన్నమాట. అటువంటి అందువల్ల ప్రాగ్వంశేప్యుత్తమే తిష్టన్ ప్రాగ్వంశం పునరావిశతు అంటే 2 సార్లు ప్రాగ్వంశంలో ప్రవేశించాడు అని అర్థం కాదు. ఇంతకుముందే ప్రాగ్వంశంలో ఉన్నప్పటికీ ఇప్పుడు కొత్తగా ప్రాగ్వంశంలో ప్రవేశించాడు అని అర్థం కాదనమాట. అంటే ఇంతకుముందు ఉత్తమమైనటువంటి వంశంలో ఉండి ఇప్పుడు యజ్ఞం చేయబోతున్నాడు, రాజసూయమైన మహాయాగం చేయబోతున్నాడు అనేటటువంటి అర్థం. అదే ఇటువంటి ఎన్నో చమత్కారములు ఈ యొక్క వైదిక వాంగ్మయంలో ఉంటూ ఉంటాయి. ఇటువంటి ప్రాగ్వంశాన్ని ఎలా నిర్మించాలి అంటే వేదం చెప్తున్నది ప్రాచీన వగుంశం కరోతి దేవమనుష్యాదిశో వ్యభజంత ప్రాచీన్ దేవా దక్షిణ పితరః ప్రతీచీం మనుష్యాః అని. అంటే ఈ యొక్క దేవతలు మనుష్యులు కలిసి దిక్కుల్ని విభజించుకున్నారట. దేవ మనుష్యాదిశో వ్యభజంత ఈ యొక్క దేవతలు మనుష్యులు దిక్కులను విభజించుకొని ప్రాచీన్ దేవాః ప్రాగ్దిక్కులో మేమందరం ఉంటాము అని దేవతలందరూ కూడా అక్కడ నివాసాన్ని ఏర్పరచుకున్నారట. దక్షిణ పితరః అయితే దక్షిణ దిక్కులో మేము ఉంటాము అని పితృదేవతలందరూ కూడా అన్నారట. ప్రతీచీం మనుష్యాః పడమర దిక్కులో మనుష్యులమైన మేమందరం ఉంటాము అని అన్నారట. ఉదీచీగం రుద్రాః ఉత్తర దిక్కులో రుద్రులు మేమందరం కూడా ఉంటాము అని అనుకున్నారట. ఈ విధంగా ఈ యొక్క ప్రాక్కు దక్షిణము పశ్చిమము ఉత్తరం అనే 4 దిక్కుల్ని దేవతలు అలాగే పితృదేవతలు అలాగే మనుష్యులు రుద్రాది దేవతలు ఈ విధంగా పంచుకున్నారట. కాబట్టి ఇప్పుడు మనం యజ్ఞం చేయబోతున్నాం కనుక ప్రాచీన్ దేవా దక్షిణ పితర మనుష్య ఉదీచేగం రుద్రా యత్ ప్రాచీన వగుంశం కరోతి దేవలోకమేవ తద్యజమాన ఉపావర్తతే. ఇప్పుడు మనం యజ్ఞశాల నిర్మాణంలో ప్రాచీన వగుంశం కరోతి ప్రాగ్దిక్కుగా అంటే ఆ యొక్క మనుష్యుడు యజ్ఞం చేయబోయేటువంటి యజమాని పడమర దిక్కులో ఉంటూ తూర్పు ముఖంగా కూర్చొని తూర్పుగా వెళుతూ ప్రాచీన వగుంశం అనేటటువంటి ఆ యొక్క యజ్ఞశాలను నిర్మిస్తాడు. తద్వారా ఏమవుతుంది అంటే దేవలోకమేవ తద్యజమాన ఉపావర్తతే యజమాన తత్ దేవలోకం ఉపావర్తతే. అంటే ప్రపంచ ప్రజలందరి యొక్క యోగక్షేమముల కొరకు దేవతలను చక్కగా ఉపాసన చేయటానికి దేవతలను పూజించటానికి దేవతలకు వేదోక్తమైనటువంటి హవిర్భాగములన్నీ కూడా ఇవ్వటానికి తద్వారా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండటానికి యజ్ఞానుష్ఠానం అనేటటువంటిది యజమాని చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వేదం మనకు చక్కగా వివరిస్తోందన్నమాట. ఇటువంటి ఎన్నో విషయములు ఎన్నో మహామంత్రములు మనంతా కూడా పారాయణ చేస్తున్నాం. ప్రాగ్వంశంతో మొదలై ఉత్తరవేది వరకు ఉండేటటువంటి ఆ యొక్క యజ్ఞశాల నిర్మాణం అంతా కూడా మహామంత్రములు మనకు చక్కగా వివరిస్తాయి. యజమాని చేయవలసిన హోమములన్నీ కూడా వివరిస్తాయి. ఆ యజమాని దేవతలందరినీ కూడాను సంతృప్తి పరిచి దేవతల యొక్క అనుగ్రహంతో ప్రపంచ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అటువంటి మహామంత్రములన్నీ కూడాను మనం ఆ స్వామివారి యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తూ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మరొక్కసారి స్వామివారి ముందు మనం ప్రార్థన చేద్దాం. దీక్ష స్వీకరిస్తున్నాడనమాట. యజ్ఞవ్రతో వై దీక్షిత. ఏ పనైనా చేయాలి అంటే ఒక దీక్షాధారణ చేయాలి. కాబట్టి యజమాని ప్రపంచ ప్రజలందరి సౌఖ్యం కొరకు యజ్ఞం చేయటానికి ఎటువంటి దీక్ష స్వీకరిస్తున్నాడు అనే విషయాన్ని కూడా చక్కగా వివరిస్తూ ఉన్నదనమాట. అలాగే స్నానం చేయాలి, చక్కగా పవిత్రమైనటువంటి జనముల్లో స్నానం చేయాలి. ఎందుకంటే ఆ యొక్క అంగిరసో దేవతలందరూ కూడాను ఆ యొక్క జలములలో వాళ్ళ యొక్క తపశ్శక్తిని అంతా కూడా ఉంచారుట. కాబట్టి ఆ విధంగా కనుక వాళ్ళు ఆ యజమాని స్నానం చేయటం వల్ల ఆ యొక్క శక్తి అంతా కూడాను పొందినవాడవుతాడు. అలాగే ఆచమనం చెయ్యాలి. అప్సుస్నాతి సాక్షాదేవదీక్ష తపసి అవరుంధే అపోష్ణ్యాతి అంతరత ఏవమేధ్యో భవతి. మామూలుగా స్నానం చేస్తే బాహ్య శుద్ధి లభిస్తుంది, అంతేకాకుండా ఆచమనం చేయాలి. అందుకనే మనం ఏ వైదిక కర్మాచరణం చేస్తున్నా మొట్టమొదట ఆచమనం చేస్తాం.
ఆచమ్య ప్రాణానాయమ్య దేశకాలౌ సంకీర్త్య అని అంటాం. అలా స్నానం చేస్తే బాహ్యశుద్ధి శరీరానికి, ఆచమనం చేస్తే లోపల ఉన్నటువంటి శరీరం పరిశుద్ధమవుతుందట. ఆ తర్వాత చక్కటి మడిబట్ట కట్టుకోవాలి. అంటే మంచి ఆ యొక్క వాసో దీక్ష అని మంచి వస్త్రాన్ని ధరించాలి. ఆ వస్త్రాన్ని ధరించడం వల్ల ఏమవుతుంది అంటే సకల దేవతలు కూడా తృప్తి చెందుతారట. సర్వదేవత్యం వైవాస సర్వా ఏవ దేవతా ప్రణాతి. అంటే మనం మడిగట్టుకోవాలి. ప్రతిరోజు మడిగట్టుకుంటే అంటే శుచిమైనటువంటి వస్త్రాన్ని ధరిస్తే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనప్పటికీ కూడాను ప్రతిరోజు కూడాను శుచిర్భూతమైనటువంటి వస్త్రాన్ని ధరించాలి. అలా ధరించడం వల్ల సకల దేవతలు కూడాను ప్రీతి చెందుతారు. సకల దేవతలు కూడా వస్త్రమును ఆశ్రయించి ఉంటారట. ఎలాగా అంటే అగ్నేస్తు సాధానం వాయోర్వాతపానం పితృణాన్నీవి ఓషధీనాం ప్రఘాత ఆదిత్యానాం ప్రాచీనతాన విశ్వేషాన్ దేవానామోతు నక్షత్రాణామతి కాశా తద్వా ఏతత్ సర్వదేవత్యం. అజ్ఞాది సమస్త దేవతలు కూడాను వస్త్రమందు ఉంటారట. అందువల్ల మడి వస్త్రాన్ని ధరించి చక్కగా పూజ చేయాలి. చూడండి, తిరుమల క్షేత్రంలో అర్చక స్వాములు చక్కగా మడి వస్త్రాన్ని ధరించి స్వామివారిని నిత్యము కైంకర్యం చేస్తూ ఉంటారన్నమాట. అంటే సకల దేవతలు కూడాను స్వామివారిని పూజిస్తున్నట్లు అర్థం. ఆ విధంగా సకల దేవతల చేత పూజింపబడేటటువంటి ఆ వెంకటేశ్వర ప్రభువు సకల ప్రజలను రక్షించాలి అని మరొకసారి మనం ప్రార్థన చేస్తూ వేదపారాయణ మనం ముందుకు వెళదాం. ఓం యావంతో వై దేవా యజ్ఞాయ పునతత ఏవా భవనుయ ఏవం విద్వాన్ యజ్ఞాయ పునీతే భవత్యేవ బహిః పవయిత్వాంతః ప్రపాదయతి మనుష్యలోక ఏవైనం పవయిత్వా భూతం దేవలోకం ప్రణయత్యదీక్షితయేకయా హుత్యేత్యాహుశ్రువేణ చతస్రోజుహోతి దీక్షితత్వాయ సృచా పంచమీం పంచాక్షరా పంక్తిః పాంతో యజ్ఞో యజ్ఞమేవావరుంధాగోత్తే ప్రవిజేజ్ఞయే స్వాహేత్యాహాగోత్యాహి పురుషో యజ్ఞమభిప్రయుంక్తే విజేయేతి మేధాయై మనసేజ్ఞయే స్వాహేత్యాహ మేధయాహి మనసా పురుషో యజ్ఞమభిగచ్చతి సరస్వత్యై పూష్ణేజ్ఞయే స్వాహేత్యాహ వాగ్వై సరస్వతీ పృథివీ పూషా వాచైవ పృథివ్యా యజ్ఞం ప్రయుంక్త आपो देवीर्बृहतीर्विश्वशम्भुव इत्याहयामि वर्ष्यास्ता आपो देवीर्बृहतीर्विश्वशम्भुवो यदेतद्यजुर्न ब्रूयात् दिव्या आपो शान्ताजिमल्लोकमागच्छेयुरापो देवीर्बृहतीर्विश्वशम्भुव इत्याहास्मादेवैन लोकाय शमयति तस्मात् शान्ताजिमल्लोकमागच्छन् दिव्या वा पृथिवी इत्याहद्या वा पृथिव्यो यज्ञ उर्वन्तरिक्षमित्याहान्तरिक्षे यज्ञो बृहस्पतिर्नो हविषा वृधात्पित्याह ब्रह्म वै देवानां बृहस्पतिर्ब्रह्मणैवास्मै यज्ञमवरुन्धे यद्ब्रूयाद्विधेरिति यज्ञस्थानमुच्छेद्वृधात्पित्याह यज्ञस्थानमेव परिवृणक्ति प्रजापतिर्यज्ञमसृजतोऽस्मात् सृष्टः परागैः स प्रयजुरव्लीनात् प्रसामतमृगुदयच्छद्यदृगुदयच्छत्तदोद्ग्रहणस्योद्ग्रहणत्वमृचा जुहोति यज्ञस्योद्यत्या अनुष्टुप्छन्दसामुदयच्छदित्याहुस्तस्मादनुष्टुभा जुहोति यज्ञस्योद्यत्यै द्वादशवात्सबन्धान्युदयच्छन्नित्याहुस्तस्मात् द्वादशभिर्वात्सबन्धविदो दीक्षयन्ति सा वा एषर्गनुष्टुग्वागनुष्टुग्यदेतयच्चादीक्षयति वाची वै नगो सर्वया दीक्षयति विश्वे देवस्य नेतुरित्याह सावित्र्येतेन वर्तो वृणेत सख्यमित्याह विदुदेवत्यैतेन विश्वे राज इषुध्यसीत्याह वैश्वदेव्येतेन द्युम्नं वृणेत पुष्यस इत्याह पौष्ण्येतेन सा वा एतत् सर्वदेवत्यायदेतयत्या दीक्षयति सर्वाभिरेवैनं देवताभिर्दीक्षयति सप्ताक्षरं प्रथमं पदमष्टाक्षराणि त्रीणि यानि त्रीणि तान्यष्टावुपयन्ति यानि चत्वारि तान्यष्टौ यदष्टाक्षरा तेन गायत्री यदेकादशाक्षरा
साक्षरातेन दृष्टिज्ञत्वाक्षरातेन जगति सा वा एषर्क् सर्वाणि छन्दागुंसिगतेत यच्चादीक्षयति सर्वेभिरेवैनं छन्दोभिर्दीक्षयति सप्ताक्षरं प्रथमं पदगौ सप्तपदा शक्वरी पशवश्चक्वरी पशोनेवावरुन्ध एकस्मादक्षरादनाप्तं प्रथमं पदं तस्माद्यद्वाचो नाप्तं तन्मनुष्या उपजीवन्ति पूर्णया जोति पूर्णैव हि प्रजापतिः प्रजापतेराप्तेन्यो न याजोतिन्यो नाद्भिः प्रजापतिः प्रजा असृजत प्रजानागो सृष्ट्यै रक्षामे वै देवेभ्यो यज्ञायातिष्ठमाने कृष्णो रूपं कृत्वा वक्रम्यातिष्ठतान्ते मन्यन्तयं वा इमे उपावर्ष्यतः सहितं भविष्यतीति ते उपामन्त्रयन्त ते अहोरात्रयोः महिमानमपनिधाय देवानुपावर्तेतामेष वा रजो वर्णो यच्छुक्लं कृष्णाजनस्यैष नो यत्कृष्णमृक्सामयोश्रिते स्थयित्याह सामे एवावरुन्ध एष वा अन्नो वर्णो यच्छुक्लं कृष्णाजनस्यैष रात्रिजा यत्कृष्णय्य देवैनजोस्तत्र न्यक्तं तदेवावरुन्धे कृष्णाजनेन दीक्षयति ब्रह्मणो वा एतद्रूपं यत्कृष्णाजनं ब्रह्मणैवैनं दीक्षयति मान्धियगो शिक्षमाणस्य देवेत्याहयजुरेवैतद्गर्भो वा एष यद्दीक्षितौल्पं वासः प्रोर्णुते तस्मात् गर्भाः प्रावृता जायन्ते न पुरा सोमस्य क्रयादपोर्ण्वीत यत्परा सोमस्य क्रयादपोर्ण्वीत गर्भाः प्रजानां परा पादुका स्युः क्रीते सोमे पोर्णुते जायत एव तदथो यथा वसीरागो सम्प्रत्यपोर्णुते तादृगेव तदङ्गिरसः सुवर्गं लोकयन्त ऊर्जं व्यभजन्त ततो यदप्यशिष्यत ते भवन्नोर्क्वैशरा यच्छरमयी मेखला भवत्योर्जमेवावरुन्धे मध्यतः सन्नह्यति मध्यत एवास्मा ऊर्जं दधाति तस्मान्मध्यत ऊर्जा भुञ्जत ऊर्ध्वं वै पुरुषस्य नाभ्यै मेध्यमवाचीनममेध्यं यन्मध्यतः सन्नह्यति मेध्यं चैवास्या मेध्यं जव्यावर्तयतीन्द्रो पुत्राय वज्रं प्राहरत्सत्रेधाव्यभवत्स्यस्तृति जगोरथस्तृति जञ्योपस्तृति जञ्येन्दशरा अशीर्यन्दते शरा भवन्तच्छराणागो शरत्वं वज्रो वै शराः क्षुत्खलु वै मनुष्यस्य भ्रातृव्यो यच्छरमयी मेखला भवति वज्रेणैव साक्षात् क्षुधं भ्रातृव्यं मध्यतोपहते त्रिवृद्भवति त्रिवृद्वै प्राणस्त्रिवृतमेव प्राणं मध्यतो यजमाने दधाति पृथ्वी भवति रज्जूनां यावृत्यै मेखलया यजमानं दीक्षयति योक्त्रेण पत्नीं मिथुनत्वाय यज्ञो दक्षिणामभ्यध्यायत्तागो समभवत्तदिन्द्रो जायत्सोमन्यतयो वा इतो जनिष्यते स इदं भविष्यतीति तां प्राविशत्तस्या इन्द्र एवाजायत सोमन्यतयो वै मदितो परो जनिष्यते स इदं भविष्यतीति तस्यानुमृष्ययो निमाच्छिनत्सा सूतवशा भवत्तत्सूतवशा जन्मतागो हस्तेऽन्यवेष्टयततां मृगे शून्यदधात् सा कृष्णविषाणा भवदिन्द्रस्य मावाहिगोऽसीदिति कृष्णविषाणां प्रयच्छति स योनिमेव यज्ञं करोति स योनिं दक्षिणागो स योनिमिन्द्रगो स योनित्वाय कृष्येत्वा सुतस्याया इत्याह तस्मात् कृष्णवत्स्या ओषधयः पच्यन्ते पिप्पलाभ्यस्त्वौषधेभ्य इत्याह तस्मादोषधयः फलं गृह्णन्ति गद्धस्तेन गण्डो येत वामनं भावुकाः प्रजास्युर्यत्स्मयेत नग्नं भावुकाः कृष्णविषाणया कण्डो यते विगृह्य स्मयते प्रजानां गोपीठाय न पुरा दक्षिणाभ्यो नेतो कृष्णविषाणामवजृतेत्यत्पुरा दक्षिणाभ्यो नेतो कृष्णविषाणामवजृतेत्यत्पुरा
श्रुतेद्योनिः प्रजानाम् परा पादुकास्यान्नीतासु दक्षिणासु चात्वाले कृष्णविषाणाम् प्रास्यति यो निर्वै यज्ञस्य चात्वालं योनिः कृष्णविषाणा यो नावेव योनिम् दधाति यज्ञस्य स योनित्वाया. వేదం అనేటటువంటిది 4 భాగాలుగా ఉంది అని మనం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదము అని. దాంట్లో రుక్కు, సామ ఈ రెండిట్లకి చాలా గొప్ప ప్రాధాన్యం ఉంది. రుక్కులు అంటే స్తుతులని, సామ అంటే స్తోమలని వేదమాత అనుగ్రహించింది. అందుకనే స్తుతి అంటే అప్రగీత మంత్రసాధ్య గుణనిష్ట గుణాభిధానం స్తుతి అని, ప్రగీత మంత్రసాధ్య గుణనిష్ట గుణాభిధానం స్తోమ అని. అంటే గానరూపంగా దేవతల యొక్క గుణగణాలని కీర్తిస్తూ ప్రజలందరినీ కూడా అనుగ్రహించండి అని ప్రార్థించటం సామవేదం ద్వారా చేసేటటువంటి పని. అలాగే ఒక మంత్రములు అంటే అర్థవంతంగా ఛందస్సు రూపంగా పాదబద్ధములైనటువంటి మంత్రములని రుక్కులు అని. ఈ విధంగా ఈ రెండిటి కలిస్తే ఏమవుతుంది అంటే ఇదే యజ్ఞం యొక్క స్వరూపం అన్నమాట. రుక్సామే వై దేవేభ్యో యజ్ఞాయాతిష్టమానే కృష్ణో రూపం కృత్వా పక్రమ్యాతిష్టతాం. ఇటువంటి రుక్కులు సామల్ని మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఒకప్పుడు ఈ రెండు కూడాను కృష్ణ రూపమాన్ని ధరించి అంతర్హితంగా ఉండేట కాసేపు. అప్పుడు ఏం చేశారు అంటే మళ్ళా దేవతలు ప్రార్థన చేసి ఈ యొక్క రుంగ్మంత్రములను సామమంత్రములను కూడాను వాళ్ళు పొందారు. అంటే నలుపు తెలుపు అన్నమాట. ఇది ఎక్కడ ఉంటుంది అంటే కృష్ణ మృగము అని మనం జింక అని అంటాం. అంటే ఎంతో పవిత్రమైనటువంటి సాత్వికమైనటువంటి భగవంతుడు సృష్టించినటువంటి ఆ యొక్క స్వరూపం ఏమిటి అంటే కృష్ణ మృగము, జింక అనేటటువంటిది అనమాట. మనం లేడీ అని అంటాం. కాబట్టి బ్రహ్మణో వా ఏతద్రూపం యత్కృష్ణాజినం బ్రహ్మణైవైనం దీక్షయతి. అటువంటి ఆ లేడీకి మనం నమస్కారం చేసి ప్రార్థన చేసి రుక్సామ మంత్రములను యజమాని పొందుతాడుట. అంటే రుక్సామ మంత్రములు అంటే వేదం, వేదం అంటే బ్రహ్మ. అందువల్ల ఈయన దీక్ష స్వీకరిస్తున్నాడు అంటే బ్రహ్మణైవైనం దీక్షయతి. సాక్షాత్తు వేద పురుషుడుగా భగవంతుడిని కీర్తిస్తూ వేద పురుషుడు యొక్క అనుగ్రహం యజ్ఞం చేసేటటువంటి మా అందరికీ కూడా ఉండాలి. యజ్ఞ ఫలం ద్వారా ఆ యొక్క పరమాత్మ లోకాల్ని రక్షించాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే అటువంటి అందువల్ల ఆ లేడీ అనేటటువంటిది ఎంత గొప్పది అంటే ఎంత సాత్వికమైనది కనుకనే ఎప్పుడు కూడా యతీశ్వరులైనటువంటి వారు వారి యొక్క ఆశ్రమాల్లో వారు ఉండే చోట ఆ యొక్క జింకలని లేడీలని పోషిస్తూ ఉంటారు. ఎందుకు అంటే అవి యొక్క కేవలం బ్రహ్మస్వరూపము, బ్రహ్మణోవా ఏతద్రూపం యత్కృష్ణాజనం కనుక బ్రహ్మస్వరూపమై రుక్సామ స్వరూపంగా ఉండేటటువంటి మంత్రస్వరూపంగా ఉండే ఆ యొక్క జింకల్ని వాటిని కూడా అంటే ప్రశాంతంగా పవిత్రంగా సాత్వికంగా ఉండేటటువంటి స్వరూపం అన్నమాట. అంటే అది మృగమైనప్పటికీ క్రూరమైనటువంటి మృగం కాదు, భగవత్ సృష్టిలో ఉన్నటువంటి అత్యంత సత్వగుణోపేతమైనటువంటి మృగము ఆ లేడీ జింక అనేటటువంటిది అనమాట. వాటిని పెంచడం ఎందుకు అంటే పరమహంస పరివ్రాజకాచార్య వారు యతీశ్వరులు ప్రశాంతంగా సాత్వికంగా అంటే స్వామివారిని దర్శించే భక్తులకు అందరికీ కూడాను సాత్వికత వేద పురుషుడు యొక్క అనుగ్రహము కలగాలి అని అటువంటి సంప్రదాయం అంతా కూడా మనకు భారతదేశంలో ఉంటుందన్నమాట. అటువంటి దీక్ష పొందినటువంటి యజమాని యజ్ఞాన్ని చేయటం ద్వారా ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి అని ఈ మహామంత్రంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంటే ప్రధానమైనటువంటి హోత ఉద్గాత అనేటువంటి 2 ఋత్విక్కులు ఈ రుంగ్ మంత్రములు సామంత్రములు పఠిస్తారు. వాళ్ళందరికీ కూడా ముఖ్యుడైనటువంటి మొట్టమొదటి ఋత్విక్కున్నాడు, ఆయన అధ్వర్యుడు అని అంటారు. అధ్వర్యుర్వా ఋత్విజాం ప్రథమో యుజ్యతే. మొట్టమొదటి ఋత్విగ్గా ఆర్త్విజ్యాన్ని స్వీకరించేటటువంటి అధ్వర్యుడు. ఆయన యజుర్వేద మంత్రములన్నీ కూడా పారాయణ చేస్తూ అసలు యజ్ఞాన్ని యజుర్యజతే అని యజ్ఞములను చక్కగా వివరించింది, మనకు విధించింది యజుర్వేదం. యజుర్వేదం విధించినటువంటి యజ్ఞములలో ఏ మంత్రములు చెప్పాలో మనకు తెలియపరిచింది ఋగ్వేదం, అలాగే సామవేదం. అలాగే ఈ 3 వేదములకు సహకరిస్తూ రక్షణ చేస్తూ యజ్ఞపురుషుణ్ణి ఆ యజమాని చక్కగా
పూజించడానికి అనువైనటువంటి అనేక శాంతి పుష్టికర్మలు చెప్పిందంతా కూడాను అథర్వవేదం అన్నమాట. ఈ విధంగా ఇటువంటి 4 వేదములతో ఈ యజ్ఞ ప్రయోగం అంతా కూడా జరుగుతుంది, యజ్ఞానుష్ఠానం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందుకనే నిరంతరము వెంకటేశ్వర ప్రభు యొక్క సన్నిధానంలో పండితులు చక్కగా ఈ వేదములన్నీ కూడా పారాయణ చేస్తూ ఉంటారు. కొంతమంది ఋగ్వేదం పారాయణ చేస్తారు, కొంతమంది యజుర్వేదం పారాయణ చేస్తారు, కొంతమంది సామవేదం పారాయణ చేస్తారు, కొంతమంది అథర్వవేదం పారాయణ చేస్తారు. ఈ విధంగా సకల దేవతల యొక్క అనుగ్రహంతో ప్రపంచ ప్రజలందరినీ రక్షించవయ్యా అని వెంకటేశ్వర ప్రభును ప్రార్థించడమే ఈ వేదపారాయణలో ఉండేటటువంటి సారాంశం, తాత్పర్యం. ఆ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా జరుగుతున్నటువంటి ఈ ప్రార్థన అందరి ప్రజల్ని కూడా అనుగ్రహించాలి అని మరొకసారి మనమందరం కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వేదపారాయణం ముందుకు వెళ్తున్నాం. ఓం వాగ్వై దేవేభ్యోపాక్రామద్యజ్ఞాయాతిష్ఠమానా వనస్పతీన్ ప్రావిశత్సైషా వాగ్వనస్పతిషు వదతి యాదుం దుభౌజాతూణవేయావీణాయాన్యదీక్షితదండం ప్రయచ్చతి వాచమేవావరుంధ ఔదుంబరో భవత్యోర్క్వావుదుంబర ఊర్జమేవావరుంధే ముఖేన సంమితో భవతి ముఖత ఏవాస్మ ఊర్జం దధాతి తస్మాన్ ముఖత ఊర్జా భుంజతే క్రీతే సౌమే మైత్రావరుణాయ దండం ప్రయచ్చతి మైత్రావరుణో హి పురస్తాదృత్విభ్యో వాచం విభజతి తామృత్విజో విజమానే ప్రతిష్ఠాపయంతి స్వాహా యజ్ఞం మనసేత్యాహ మనసా హి పురుషో యజ్ఞమభిగచ్చతి స్వాహాద్యా వా పృథివీభ్యామిత్యాహద్యా వా పృథివ్యోర్హి యజ్ఞస్వాహోరో అంతరిక్షాదిత్యాహ అంతరిక్షే హి యజ్ఞస్వాహా యజ్ఞం వా దాదారభైత్యాహాయం వా వయః పవదే స యజ్ఞస్తమేవ సాక్షాదారభతే ముష్టీకరోధి యచ్చతి యజ్ఞస్య ధృత్యా అదీక్షిష్టాయం బ్రాహ్మణ ఇతి త్రిరువాగస్వాహ దేవేభ్య ఏవైనం ప్రాహ త్రిరుచ్చైరుభయేభ్య ఏవైనం దేవ మనుష్యేభ్యః ప్రాహ న పురాణక్షత్రేభ్యో వాచం విసృజేద్యత్పురాణక్షత్రేభ్యో వాచం విసృజేద్యజ్ఞం విచ్ఛిన్యాదుదిదేషు నక్షత్రేషు వ్రతం కృణుతేతి వాచం విసృజతి యజ్ఞవ్రతో వైదీక్షితో యజ్ఞమేవాభివాచం విసృజతి యది విసృజేద్వైష్ణవీమృతమనుబ్రూయాత్ యజ్ఞో వై విష్ణుర్యజ్ఞేనైవ యజ్ఞకో సంతనోతి దైవేంద్రియం మనామహ ఇత్యాహ యజ్ఞమేవ తన్మృదయతి సుపారానో అసద్వశ ఇత్యాహ వ్యష్టిమేవావరుంధే బ్రహ్మవాదినో వదంతి హోతవ్యం దీక్షితస్య గృహా ఇనహోతవ్యా మితి హవిర్వైదీక్షితో యజ్జుహుయాద్యజమానస్యావదాయ జుహుయాద్యన్న జుహుయాద్యజ్ఞపరురంతరిజాద్యే దేవా మనోజాతా మనోయుజ ఇత్యాహ ప్రాణా వై దేవా మనోజాతా మనోయుజస్తేష్వేవ పరోక్షం జుహోతి తన్నేవ హుతన్నేవాహుదగ్రస్వబంధం వైదీక్షితగో రక్షాగో సిరిఘాగో సంత్యగ్నిః ఖలు వై రక్షోహాగ్నే త్వగో సుజాగృహి మయగో సుమందిః మహేత్యాహాగ్నిమేవాధిపాన్ కృత్వా స్వపితి రక్షసామపహత్యా ప్రత్యమి భవ ఏష కరోతి జ్యోతిక్షితస్వపితి త్వమగ్నే వ్రతపాసీత్యాహాగ్నిర్వై దేవానాం వ్రతపతిः स देवैनं व्रतमालम्भयति देवामर्त्येष्वेत्याह देवोऽत्येष सन्मर्त्येषु त्वयि यज्ञेष्वेद्य इत्याहैतगो हि यज्ञेष्वेदते पवैदीक्षिताप्सु सुकुश इन्द्रियम् देवताक्रामन्ति विश्वे देवा अभिमामाववृत्रन्नित्याहेन्द्रियेणैवैनम् देवताभिः सन्नयति यदेतद्यजुर्न ब्रूयात् यावत एव पशूनभिदीक्षेत तावन्तोऽस्य पशवस्योरास्मे यत् सोमा भूयो भरेत्याह परिमितानेव पशूनवरुन्धे चन्द्रमसि मम भोगाय भवेत्याह यथा देवतमेवैनाः प्रतिगृह्णाति वायवे
त्वा वरुणायत्वेति यदेवमेतानानुदिशेद यथा देवतं दक्षिणागमयेता देवताभ्यो वृष्येत यदेवमेतानुदिशति यथा देवतमेव दक्षिणागमयति न देवताभ्य आवृष्यते देवीरापो अपान्नपादित्याह यद्वो मेध्यै यज्ञयगोसदे वन्दद्वो मावक्रमिषमिति छिन्नन्दन्तुं पृथिव्या अनुगेशमित्याह सेतुमेव कृत्वात्येति యజ్ఞం అనేటటువంటిది ఎంత గొప్పది అంటే అంత గొప్పదైనటువంటి అనుష్ఠానం మరొకటి లేదు. అందుకనే శ్రేష్టతమమైన కర్మ అని మాట్లాడుతూ వేదం అన్నది లోకంలో శ్రేష్టతమమైన కర్మ అంటే ఏమిటి? యజ్ఞో హి శ్రేష్టతమం కర్మ. యజ్ఞం అనేటటువంటిది శ్రేష్టతమమైనటువంటి కర్మ. యజ్ఞాన్ని మించినటువంటి గొప్ప దేవతా ఉపాసన, దేవతా పూజ, దేవతలకి సమర్పణ అనేటటువంటిది లేదయ్యా. అందుకనే నీ జీవితం అంతా కూడాను యజ్ఞమయం చేసుకోవాలి. అందుకనే మహాగ్ని చైనంలో ప్రార్థిస్తూ ఆయురు యజ్ఞేన కల్పతాం, ప్రాణో యజ్ఞేన కల్పతాం, అపానో యజ్ఞేన కల్పతాం, వ్యానో యజ్ఞేన కల్పతాం, చక్షుర్యజ్ఞేన కల్పతాం, శ్రోత్రం యజ్ఞేన కల్పతాం, మనో యజ్ఞేన కల్పతాం ఇత్యాదిన సమస్తము కూడా యజ్ఞమయం కావాలి. కాబట్టి ఇటువంటి యజ్ఞాన్ని చేస్తున్నాము అంటే మనుష్యులు చక్కటి సుఖాన్ని పొందుతారు, దేవతలు అటువంటి సుఖాన్ని ఇస్తారు. అందుకనే అదీక్షిష్టాయం బ్రాహ్మణ ఇది త్రిరుపాగుశ్వాహ త్రిరుచ్చై. 3 సార్లు పెద్దగా ఘోషణ చెయ్యాలిట, యజ్ఞం చేస్తున్నాము అని. 3 సార్లేమో చిన్నగా ఘోషణ చేయాలి, 3 సార్లేమో పెద్దగా ఘోషణ చేయాలి. ఒక్కొక్క దానివల్ల దేవతలు, మరొక దానివల్ల మనుష్యులు, అంటే దేవతానుగ్రహాన్ని మనుషులందరూ కూడాను పొందుతారుట. అందువల్ల ఏమిటి అంటే అటువంటి అంటే యజ్ఞం యొక్క ఫలం దేవతానుగ్రహం అనేటటువంటిది సకల ప్రపంచ ప్రజలకి వస్తుంది. యజ్ఞం అంటే యజ దేవ పూజాయామని మనం తెలుసుకున్నాం. వ్యాకరణ శాస్త్రం ఆ విధంగా నిర్వచనాన్ని ఇచ్చింది. అంటే వేదం చెప్పినటువంటి యజ్ఞాన్ని చేసేటటువంటి అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఆ యజ్ఞాన్ని చేయాలి. అలాగే అధికారం కనుక మనకు సంప్రాప్తం కాకపోతే మంత్రములన్నీ కూడా పారాయణ చేయాలి. అది కూడా చదువుకునే అవకాశం లేకపోతే వేద మంత్రములన్నీ కూడాను పురాణముల రూపంగా మనకు వ్యాఖ్యానింపబడ్డాయి. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేతని. కాబట్టి ఇతిహాసములు, పురాణములు అవన్నీ కూడా చదువుకోవాలి. రామాయణం పారాయణ చేసినట్లయితే సాక్షాత్తు వేదమే పారాయణ చేసినట్టుగా ఉంటుందన్నమాట. ఎందుకని వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. అలాగే మహాభారతం అనేటటువంటిది భారత పంచమో వేద. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణముల కంటే 5వదైనటువంటి వేదమే ఏది అంటే మహాభారతము. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే అని అంటారు. చాలా గొప్పది, చాలా బరువైంది అని 1,00,000 శ్లోకములున్నాయి. సమస్త ధర్మ, అర్థ, కామ, మోక్షములు అందులో వివరింపబడ్డాయి. కాబట్టి అటువంటి మహాభారతాన్ని పారాయణ చేసుకోవాలి. అంతేకాదు భాగవతాన్ని పారాయణ చేసుకోవాలి. ఎందుకనే భాగవతము అంటే అర్థోయం బ్రహ్మసూత్రాణం భారతార్థ వినిశ్చయ గాయత్రీ భాష్య రూపోసౌ వేదార్థ పరిబృంహిత అని అంటారు. సమస్త వేదార్థము శ్రీమద్ భాగవతమే అని. ఇంకా అనేక పురాణములు అంటే అష్టాదశ పురాణముల్లోనూ 4,00,000 శ్లోకాలతో వేదవ్యాస భగవానుడు అనుగ్రహించాడు. అవన్నీ కూడా పారాయణ చేసుకోవాలి. అంటే ఇదంతా కూడా వేద పారాయణే అవుతుందన్నమాట. కాబట్టి ఆ వేదోక్త కర్మానుష్ఠాన ఫలం అనేటటువంటిది తద్వారా తప్పక వస్తుందనేటువంటి విషయాన్ని వేదమాతే మనకు అనుగ్రహించింది. యయ్యం క్రతుమధీతే తేన తేనా శ్రేష్టం భవతి అగ్నేర్వాయోరాదిత్యస్య సాయుజ్యం గచ్చతి అని. కాబట్టి యజ్ఞం గురించి ఎంత మాట్లాడినా తనివి తీరదు, సరిపోదు. ఎందుకని శ్రేష్టతమమైన కర్మ అన్నమాట. అడుగడుగునా యజ్ఞం ప్రారంభం నుంచి చిట్ట చివరి వరకు. యజ్ఞము అంటే ఎలా ఉంటుంది అంటే సంకల్ప ప్రభృతి అవబృధాంతాని కర్మాణి అని. సంకల్పంతో ప్రారంభమై అవబృతంతో ముగుస్తుంది.
కాబట్టి ఇటువంటి యజ్ఞం యొక్క సమగ్ర స్వరూపం ఏమిటి అంటే యజ్ఞో వై విష్ణు. యజ్ఞము అంటే విష్ణువే, విష్ణువు అంటే నారాయణుడే, నారాయణుడు అంటే వాసుదేవుడే, వాసుదేవుడు అంటే వెంకటేశ్వర స్వామి వారే. కాబట్టి అటువంటి యజ్ఞస్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామివారు ఇటువంటి యజ్ఞానుష్ఠానం ప్రపంచ ప్రజలందరూ చేసేటటువంటి అనుగ్రహాన్ని ఇచ్చి స్వామివారి యొక్క అనుగ్రహంతో మనమందరం కూడాను ఇటువంటి యజ్ఞాచరణ చేస్తూ, అంటే వేదాధ్యయనం చేసేవాళ్ళు కొంతమంది, వేదోక్త కర్మానుష్ఠానం చేసేవాళ్ళు కొంతమంది, రామాయణం చదివేవాళ్ళు కొంతమంది, భారతం చదివేవాళ్ళు కొంతమంది, అయ్యో భారతం అంతా చదవలేమండి, దాంట్లో ఉండే విష్ణు సహస్రనామ స్తోత్రం మాత్రం చదివినా చాలు, లేదా భగవద్గీత చదివినా చాలు, అటువంటి అలాగే రామాయణం మొత్తం చదవలేమండి, సంక్షేప రామాయణము అని 100 శ్లోకాలతో రామాయణం అంతా కూడా మహర్షి అనుగ్రహించారు, అది చదివినా చాలు. ఆ విధంగా ఏ కొద్ది చదివినప్పటికీ ఒక్క శ్లోకం కానీ శ్లోకంలో సహం కానీ చదివినప్పటికీ ఆ ఫలితం అంతా వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విధంగా సమస్త యజ్ఞస్వరూపమైనటువంటి విష్ణుమూర్తిని మనమంతా కూడా ప్రార్థన చేస్తూ ప్రపంచ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ, యజ్ఞం చేస్తున్నాము మీరందరూ రండి, పాల్గొనండి, యజ్ఞం యొక్క ఫలితాన్ని పొందండి అని అతడు దేవతల్ని ప్రార్థిస్తున్నాం, మనుష్యులకు కూడా తెలియపరుస్తున్నాం అన్నమాట. అందరూ కూడా చక్కగా యజ్ఞ ఫలాన్ని పొందండి అని తెలియపరిచే మహామంత్రములన్నీ కూడా మనం పారాయణ చేస్తూ ఉన్నాం. ఓం దేవా వై దేవయనమధ్యవసాయ దిశో న ప్రాజానందే న్యోన్యముపాధావన్వయా ప్రజానామత్వజేతి తేరిత్యాగో సమర్థయంతత్వయా ప్రజానామేతి సా ప్రవేత్పరం వృణైమత్ప్రాయణా ఏవ వో యజ్ఞామదుదయనా అసన్నిధి తస్మాదాదిత్యః ప్రాయణీయో యజ్ఞానామాదిత్య ఉదయనీయః పంచదేవతాయ యజతి పంచదిశో దిశాం ప్రజ్ఞా అథో పంచాక్షరాభంగ్రిః పాంగో యజ్ఞో యజ్ఞమేవావరుంధే పథ్యాగ స్వస్తిమయదన్ ప్రాచీమేవ తజాదిశం ప్రాజానన్నగ్నినా దక్షిణా సోమేన ప్రదీచీగో సవిత్రోదీచీమదిత్యోర్ధ్వాం పథ్యాగ స్వస్తిం యజతి ప్రాచీమేవ తజాదిశం ప్రజానాది పథ్యాగ స్వస్తి విశ్వాగ్ని సోమో యజతి చక్షుషీవా ఏతే యజ్ఞస్య యదగ్ని సోమౌతాభ్యామేవానుపశ్యత్యగ్ని సోమ విశ్వాసవితారం యజతి సవితుఃప్రసూత ఏవానుపశ్యతి సవితారమిష్వాదితిం యజతీయం వా అదితిరస్యామేవ ప్రతిష్ఠాయానుపశ్యత్యదితి విశ్వామారుతీమృజమన్వాహ మరుతో వై దేవానాం విశో దేవ విశం ఖలు వై కల్పమానం మనుష్య విషమనుకల్పతే యన్మారుతీమృజమన్వాహ విశాంగ్లుప్యై బ్రహ్మవాదినో వదంతి ప్రజాజవదనోజాజం ప్రాయణీయం కార్యమనోజాజవద ప్రజాజముదయనీయమితి మే వై ప్రజాజా అమీ అనోజాజాస్సైవ సా యజ్ఞస్య సంతతిస్తత్తథాన కార్యమాత్మా వై ప్రజాజా ప్రజానోజాజా యత్ప్రజాజానంతర్యాదాత్మానమంతర్యాద్యదనోజాజానంతర్యాత్ ప్రజామంతర్యాద్యతః ఖలు వై యజ్ఞస్య విదనస్య న క్రియతే తదను యజ్ఞః పరాభవతి యజ్ఞం పరాభవంతం యజమానో న పరాభవతి ప్రజాజవదేవానో యాజవత్ ప్రాయణీయం కార్యం ప్రజాజవదనో యాజవదుదయనీయన్నాత్మానమంతరేతి న ప్రజాన్న యజ్ఞః పరాభవతి న యజమానః ప్రాయణీయస్య నిష్కాస ఉదయనీయమభినిర్వపతి సైవ సా యజ్ఞస్య సంతతిర్యా ప్రాయణీయస్య జాజ్యా యత్తా ఉదయనీయస్య జాజ్యా కుర్యాత్ పరాగమల్లోకమారోహేత్ ప్రమాయుగస్యాద్యాః ప్రాయణీయస్య పురోనుభాగ్యాస్తా ఉదయనీయస్య జాజ్యాః కరోత్యస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి కద్రోశ్రవై సుపర్ణీచాత్మరూపయోరస్పర్ధేతాగో సా కద్రోస్తు పర్ణీమజయత్సా బ్రవీత్ తృతీయస్యామితో దివిసోమస్తమాహరతేనాత్మానం నిష్క్రీణీష్వేదీయం వై కద్రోరసౌ సుపర్ణీ ఛందాగోసి సౌపర్ణేయా
साप्रवीतस्मै वै पितरौ पुत्रान् विहृतस्तृतीयस्यामितो दिवि सोमस्तमाहरतेनात्मानम् निष्क्रीणीष्वेति मा कद्रोरवोचति चतुर्दशाक्षरा सती सा प्राप्यन्यवर्तत तस्यै द्वे अक्षरे अमीयेताको सा पशुभिश्च दीक्षया प्रागच्छत्तस्माज्जगदी छन्दसाम्बशव्यतमा तस्मात् पशुमन्दन् दीक्षोपनवदि त्रिष्टुपदपदत्रयोदशाक्षरा सती सा प्राप्यन्यवर्तत तस्यै द्वे अक्षरे अमीयेताको सा दक्षिणाभिश्च तपसा जागच्छत्तस्मात् त्रिष्टुभो लोके माध्यन्दिने समने दक्षिणानीयन्त एतत् खलु वावतप इत्याहुर्यस्मन् ददातीति गायत्र्युतपदच्चतुरक्षरा सत्यजया ज्योतिषा तमस्या अजाभ्यरुन्धत दजाया अजत्वगौ साधो मञ्जाहरच्चत्वारि चाक्षराणि साष्टाक्षरा समपद्यत ब्रह्मवादिनो वदन्ति कस्मात् सत्यात् गायत्री निष्ठा छन्दसा गो सती यज्ञमुखम् वरीजायेति देवादस्सो ममाहरत्तस्मात् यज्ञमुखम् वरिजेत्तस्मात् तेजस्विनी नमापद्भ्यान् वे समने समगृह्णान् मुखेनैकय्यन्मुखेन समगृह्णात् तदधयत्तस्मात् वे समने शुक्रवदे प्रातः समनम् च माध्यम् दिनम् च तस्मात् तृतीयसमनर्जीशमभिषण्वन्ति धीतमिव हि मन्यन्त आदिरमवनेति शुक्रत्वायाधो संभरत्येवैनत्तगो सोममा क्रियमाणम् गन्धर्वो विश्वावसुः पर्यमुष्णात् सतिस्रो रात्रिः परिमुषितोऽवसत्तस्मात् तिस्रो रात्रिः क्रीडः सोमो वसति ते देवाः ब्रुवन् स्त्रीकामा वै गन्धर्वा स्त्रियानुस्त्रीणामेति देवा जग्स्त्रियमेकहायनीम् कृत्वा दयानि रक्रीणन् सारोहिद्रूपम् कृत्वा गन्धर्वेभ्यो वक्रम्यादिष्ठत्तद्रोहितो जन्मा देवाः प्रवन्नपयुष्मदक्रमेन्नास्मानुपावर्तते विह्वयामः इति ब्रह्मगन्धर्वा अवदन्नगागम् देवाः सा देवान् गायत उपावर्तत तस्मात् गायन्तग्स्त्रियः कामयन्ते कामुकायेनग्स्त्रियो भवन्ति य एवम् वेदाधोय एवम् विद्वानभिजन्येषु भवति तेभ्य एव तदच्युतयद्बहुतया भवन्त्येकायन्या क्रीणाति भाषे वै नगौ सर्वया क्रीणाति तस्मादेकहाय नाम नश्यावादम् वदन्त्यकूटया कर्णया कानया श्रोणया सप्तशभया क्रीणाति सर्वजैवैनम् क्रीणाति यच्छ्वेतया क्रीणीयात् दुश्चर्मा यजमानस्यात् यत्कृष्णया नुस्तरणी स्यात् प्रमायुको यजमानस्यात् यद्विरूपया वार्त्रघ्नी स्यात् स वान्यञ्जनीयात् तम् वान्योजनीयादुरुणया लिङ्गाक्ष्या क्रीणात्येतद्वै सोमस्य रूपज्ञस्वजैवैनम् देवतया क्रीणाति. యజ్ఞమునకు సోమయాగము అని పేరు. ఆ సోమాన్ని ఎలా గౌరవించాలి, ఆయన్ని ఒక మహారాజు వలె చూడాలిట, అందుకనే సోమరాజు అని అంటారు. ఇటువంటి అనేక విషయాలు యజ్ఞంలో ఉండేటువంటి ప్రతి అంశాన్ని వేదమాత అనుగ్రహిస్తూ ఉన్నది. ఒకచోట మాట్లాడుతూ అస్మై వై పితరౌ పుత్రాన్ బిభృతః, పితరౌ అంటే మాతాచ పితాచ పితరౌ అని. సంస్కృతంలో ఉన్నటువంటి దేవభాష అని పేరు దీనికి. సంస్కృతానికి దేవభాషలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఒకే పదంతో అనేకమైనటువంటి అర్థాలు చెప్తూ ఉంటుంది. పితరౌ అనేటువంటి 3 అక్షరముల ద్వారా తల్లి తండ్రి ఇద్దరు కూడా వస్తున్నారు. దానిని ఒక సమాసము అని, ఏకశేష సమాసము అని వ్యాకరణ శాస్త్రం అంతా కూడా తెలియపరుస్తూ ఉంటుంది. ఇటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయములు ఆ యొక్క దేవభాషలో ఉంటూ ఉంటాయి. అస్మై వై పితరౌ పుత్రాన్ బిభృతః, తల్లిదండ్రులు సంతానాన్ని ఎందుకు కోరుతున్నారు, ఎందుకు పొందుతున్నారు అంటే తల్లిదండ్రులను సేవిస్తారు అని, తల్లిదండ్రుల యొక్క కోర్కెలు నెరవేరుస్తారు అని, తల్లిదండ్రుల్ని గౌరవిస్తారు అని, వాళ్ళకి వార్ధక్యావస్థ వచ్చేప్పటికీ వాళ్ళు ఇంకా బాగా చూసుకుంటారు అని, అలా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని వేదం చెప్తోందనమాట. కాబట్టి ప్రపంచ
ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులను సాక్షాత్తు దేవతల వలె గౌరవించాలి, దేవతల వలె పూజించాలి, దేవతల వలె వాడిని పోషించాలనేటువంటి విషయాన్ని ఈ మహామంత్రం మనకు తెలియపరుస్తూ ఉంటుందన్నమాట. ఇటువంటి ఎన్నో మహామంత్రములు ఆ సోమాన్ని తీసుకురావటం అటువంటి మహామంత్రములన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడాను మనం వ్యాఖ్యానం చేసుకుంటాం. ఇప్పుడు ఈ వేదపారాయణ మనం కొనసాగిస్తున్నాం. ఓం తద్హిరణ్యమభవత్తస్మాదభ్యో హిరణ్యం పునంతి బ్రహ్మవాదినో వదంతి కస్మాత్ సత్యాదనస్థికేన ప్రజా ప్రవీయంతే స్తన్వదీర్ఘాయంత యది యద్హిరణ్యం ఘృతే వధాయ జుహోతి తస్మాదనస్థికేన ప్రజా ప్రవీయంతే స్తన్వదీర్ఘాయంత ఏతద్వా అగ్నే ప్రియంధామయద్ఘృతం తేజో హిరణ్యమియంతే శుక్రతమోరిదం వర్తయిత్యాహ దశమేవైన గోసదనం కరోత్యథో సంభరత్యేవైనయదబద్ధమవదధ్యాద్గర్భా ప్రజానాం పరాపాదుకాస్యుర్బద్ధమవదధాతి గర్భాణాన్యుక్తేనస్తర్యం బధ్నాతి ప్రజానాం ప్రజననాయ వాక్వా ఏషా యత్స్వామక్రయణీ జోరసీత్యాహయద్ధి మనసా జవతే తద్వాచా వదతి ధృతా మనసేత్యాహ మనసా హి వాగ్ధృతా దుష్टा విష్ణవయిత్యాహ యజ్ఞో వై విష్ణుర్యజ్ఞాయైవైనాంజుష్టాం కరోతి తస్యాస్తే సత్యసమసః ప్రసవయిత్యాహ సవితృప్రసూతామేవ వాచమవరుంధే కాండే కాండే వై క్రియమాణే యజ్ఞగో రక్షాగో శిఖాగో సంత్యేష ఖల్వారక్షోహతః పంథాయోగ్నేశ్చ సూర్యస్య చ సూర్యస్య చక్షురారోహమగ్నే రక్షణః కనీనికామిత్యాహయ ఏవారక్షాహతః పంథాస్తగో సమారోహతి వాక్వా ఏషా యత్సోమక్రయణీచిదసి మనాసీత్యాహ చాస్త్యేవైనాభేతత్తస్మాచ్చిష్టాః ప్రజా జాయంతే చిదసీత్యాహ యద్ధి మనసా చేతయతే తద్వాచా వదతి మనాసీత్యాహ యద్ధి మనసాభిగచ్చతి తత్కరోతి ధీరసీత్యాహ యద్ధి మనసాధ్యాయతి తద్వాచా వదతి దక్షిణాసీత్యాహ దక్షిణాఖ్యేషా యజ్ఞిజాసీత్యాహ యజ్ఞిజామేవైనాం కరోతి క్షత్రిజాసీత్యాహ క్షత్రిజాఖ్యేషాదిరస్య భగత శీర్ష్ణీత్యాహ దేవాదిత్యః ప్రాజనీయో యజ్ఞానామాదిత్య ఉదయనీయస్తస్మాదేవ మాహయదబద్ధా స్యాదగతా స్యాద్యత్పదిబద్ధానుస్తరణీ స్యాత్ ప్రమాయుకో యజమానः స్యాద్యత్కర్ణగృహీతా వార్తఘ్నీ స్యాత్ సవాన్యంజనీయాత్ తం వాన్యోజనీయాన్మిత్రస్వాపతిబద్ధాత్పిత్యాహ మిత్రో వై శివో దేవానాం తేనైవైనాం పతిబద్ధాది భూషాత్మనః పాత్విత్యాహేయం వై భూషేమామేవాస్యాధిమాపకः సమస్యా ఇంద్రాయాధ్యక్షాయేత్యాహేంద్రమేవాస్యాధ్యక్షం కరోత్యనత్వా మాతామన్యదామనువిదేత్యాహానుమతయైవైనయా క్రీణాతి సా దేవి దేవవచ్ఛేహీత్యాహ దేవీహ్యేషా దేవः సోమ ఇంద్రాయ సోమమిత్యాహేంద్రాయ హి సోమः క్రియతే యదేతద్యజుర్న బ్రూయాత్ పరాచ్యేవ సోమక్రయణీయాత్ రుద్రస్మావర్తయద్విద్యాహ రుద్రో వై క్రోరో దేవానాం తమేవాస్యై మనస్తాత్ తథాత్యావృత్యై క్రోరమివ వా ఏతత్కరోతి యద్రుద్రస్య కీర్తయతి మిత్రస్య పథేత్యాహ శాంకే వాచా వా ఏష విక్రీణీతే యస్సోమక్రయణ్యా స్వస్తి సోమసఖా పునరేహి సహరయ్యేత్యాహ వాచైవ విక్రీయ పునరాత్మను వాచం భద్రేణుపదాసుకాస్య వాగ్భవతి ఏవం వేద షట్పదాన్యనునిక్రామతి శరహం వాంగ్నాదివదత్యుత సంవత్సరస్యాయనే యావత్యేవ వాక్తామవరుంధే సప్తమే పదే జుహోతి సప్తపదా శక్వరే పశవः శక్వరే పశో దేవావరుంధే సప్తగ్రామ్యాః పశవः సప్తారణ్యాः సప్తజన్నాగుస్యుభయస్యావరుద్ఘేమస్యసి రుద్రాధీత్యాహ రూపమేవాస్య ఏతన్మహిమానవ్యాచష్టే బృహస్పతిస్త్వా
सुम्नेरन्वत्वित्याह ब्रह्म वै देवानां बृहस्पतिर्ब्रह्मणैवास्मै वशो न वरुन्धे रुद्रो वसुभिराजिकेत्वित्याह वृत्ते पृथिव्यास्मा मूर्धन्नाजिघर्मिणे वयदनयित्याह पृथिव्याच्येष मूर्धायत्ते वयदनमिडायाः पद इत्याहेडायेत्येतत्पदैयत्सोमक्रयण्ये कृतमति स्वाहेत्याह य देवास्कै वदाद्भृतमवेद्यदस्मादेवमाहुदिञ्जुहुयानन्धोद्भर्यस्याद्रक्षागोधियज्ञगोहन्यरुहिरण्यमुपास्यजुहोत्यग्निवत्येव जुहोतिनान्धोद्भर्युर्भवति न यज्ञगोरक्षागोऽसि ग्रन्थिकाण्डे काण्डे वै क्रियमाणे यज्ञगोरक्षागोऽसि जिघागो सन्ति परिलिखितगोरक्षः परिलिखितारातजगित्याह रक्षसामपहत्या इदमहगो रक्षसोऽग्रीवास्मान्वेष्टिगञ्च वयम् विष्म इत्याहद्वौ वावपुरुषौ यञ्चैव द्वेष्टिश्चैनन्द्वेष्टितयो देवानन्तरायम् ग्रीवाः कृन्दति पशवो वै सोमक्रयण्ये पदय्यावत्मोतगो संवपति पशो देवावरुन्धे स्मेराय इति संवपत्यात्मानमेवाध्वर्युः पशुभ्यो नान्तरे दित्वेराय इति यजमानाय प्रयच्छति यजमान एव रयन्तखादितो तेराय इति पत्न्या अर्धो वा एष आत्मनो यत्पत्नी यथा गृहेषु निधत्ते तादृगेव तत्पश्चीमती देशपेयेत्याहत्पश्चा वै पशूनां मिथुनानागौरूपकृद्रूपमेव पशुषु दधात्यस्मै वै लोकायकारुहवत्याधीयते पुष्माहमनीयो यद्गारुहवत्य उपवपे तस्मिन् लोके पशुमान् स्यात् यदाहमनीये पुष्मिन् लोके पशुमान् स्यादुभयोरुपवत्युभयोरेवैनल्लोकयो पशुमन्तम् करोति हरिः ओम् అనేక విషయములు చెప్తూ పశుమంతం కరోతి అంటే భూలోకంలో కానీ అంతరిక్ష లోకంలో కానీ పశు సంపద సమృద్ధిగా ఉండాలి, చక్కగా పాడి పంట బాగా ఉండాలి. పాడి పంటలు బాగా ఉంటే ప్రజలు సుఖంగా ఉంటారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు, పర్యావరణం అంతా కూడాను కాపాడబడుతుంది, భూమాత అనుగ్రహిస్తుంది, సంతోషిస్తుందన్నమాట. కాబట్టి అటువంటి పశు సంపద పంటలు కూడా బాగా పండాలనేటువంటి మహామంత్రములన్నీ కూడాను పారాయణ చేయడం జరుగుతోంది. గోమాత యొక్క గొప్పతనం మాటిమాటికి చెప్తూ ఉంటుంది వేదం. సప్తమే పదే జుహోతి. ఆ గోమాతని నడిపిస్తూ 6 అడుగులు వేసిన తర్వాత 7వ అడుగు ఎక్కడైతే వేస్తుందో గోమాత అక్కడ హోమం చేయాలిట. అంటే ఆ గోమాత నడిచినటువంటి ప్రదేశం పరమ పవిత్రం, అంతకంటే పవిత్రమైనటువంటి ప్రదేశం భూమండలంలో లేదు కనుక అక్కడ హోమం చేయాలి. కాబట్టి అందుకనే సప్త సంఖ్య అంటే మనకు 7 కొండల వాడే అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి సప్తమే పదే జుహోతి అంటే మనం చక్కగా 7 కొండల వారి యొక్క అనుగ్రహంతో ఇటువంటి యజ్ఞములన్నీ కూడా చేస్తూ ప్రపంచ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమిటి అంటే సప్తమే పదే జుహోతి, సప్తపదాశక్వరి పశవశక్వరి పశూనేవావరుంధే, సప్తగ్రామ్యా ఓషధయ సప్తారణ్యా ఉభయీషామవరుధ్యై అని. అంటే మరొక చోట మాట్లాడుతూ ఈ విధంగా సప్తగ్రామ్యా ఓషధయ సప్తారణ్యా ఉభయీషామవరుధ్యై. ఇక్కడ మాట్లాడుతూ మరొకంగా ఎక్కడైనప్పటికీ కూడా సప్త సంఖ్య చాలా గొప్పది. అందుకనే 7 కొండల వాడు ప్రపంచంలో గొప్ప మహాపురుషుడు, దేవుడు అనేటువంటి విషయాన్ని వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన అని. అటువంటి వెంకటేశ్వర స్వామి వారు భూలోకంలో మనకు ప్రత్యక్షమైంది మొట్టమొదట ఎక్కడ అంటే గోమాతను సంరక్షించటానికి. కాబట్టి సప్తమే పదే జుహోతి. అటువంటి గోమాత యొక్క అనుగ్రహంతో అంటే గోవులను మనం రక్షించాలి, సేవించాలి. గోవుల్ని రక్షించి సేవించి పూజిస్తేనే వెంకటేశ్వర స్వామి సంతోషిస్తాడు. వెంకటేశ్వర ప్రభు 7 కొండల వారు సంతోషించాలి అంటే మొట్టమొదట మనం చేయవలసిన పని గోమాతను సంరక్షించటం, గోమాతను పూజించటం. కాబట్టి అటువంటి గోమాత యొక్క అనుగ్రహం
వెంకటేశ్వర ప్రభు యొక్క అనుగ్రహంతో ప్రపంచ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యేశ్వరులతో ఉండాలి అని ప్రార్థన చేద్దాం. శ్రీయకాంతాయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now